మనకు కూడా చాలా సంకట పరిస్థితి ఏర్పడుతుంది. ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఇటు చూస్తే ఇది ధర్మం అనిపిస్తుంది, అటు చూస్తే అది ధర్మం అనిపిస్తుంది, ఎటు చూస్తే అటు ధర్మం కనిపిస్తుంది. మరి వీటిలో వేటికవి ధర్మాలే. మరి ఈ ధర్మాలన్నింటిలో మనం ఆచరించవలసిన ధర్మం ఏమిటి అనే సంకట స్థితి, ఒక సందిగ్ధ స్థితి మన మనసుకు కూడా ఏర్పడటం సహజం. నేను ముందు పెట్టాలి, ఆ నేను అనే దానికి సమర్పించాలి. ఇదే శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పింది. సర్వధర్మాన్ పరిత్యజ్య అన్న మాటకు అర్థం ఇదే. మనకు అనిపించడంలో తప్పులేదు, కానీ అనిపించినవన్నీ ఆచరించకూడదు. కానీ ఆచరించినవన్నీ నేనుకు సమర్పించేయాలి. అప్పుడు సర్వసంకల్ప సన్యాసి అన్న స్థితి మనకు లభిస్తుంది. మనలో కలుగుతూ ఉన్నటువంటి ఈ అనేక సంకల్పాలని, అంటే మనలో మెదులుతూ ఉంటాయి కదా, ఆ మెదులుతూ ఉన్న సర్వధర్మాలను ఆ నేను ముందు సమర్పణ చేయాలి. అప్పుడు అటుపైన ఆ నేను యొక్క ఆమోదం మేరకు, ఆదేశం మేరకు మన కర్తవ్య నిర్వహణ పొందాలి. నేను అంటే మనలో ఉన్న దైవం. అప్పుడు అది సృష్టికర్మ అవుతుంది. సృష్టికర్మగా అది నిర్వహింపబడుతున్నప్పుడు పుణ్యపాపాల ప్రసక్తి ఉండదుగా, ఆ కర్మబంధాలకు కూడా ఆస్కారం ఉండదు. అలా కాకుండా నేను వరకు పోలేక మనం అక్కడే ఆగిపోయామనుకో, ఆ నేను నడుల సమర్పణ పొందలేదనుకో, మన మనసుతోనే కర్తవ్యాన్ని నిర్ణయించుకున్నప్పుడు ఏమవుతుంది, అది మన సొంత కర్మ అవుతుంది. అప్పుడు పుణ్యపాపాలు దానికి ఉంటాయి, అప్పుడు దానికి పుణ్యపాపాలు కూడా అంటుకుంటాయి. కర్మబంధం దాని వలనే ఏర్పడుతుంది. అందుకే మనసుతో నిర్ణయిస్తే అది సొంత కర్మ. అలా కాక నేను యొక్క ఆమోదాన్ని పొందితే అది సృష్టి కర్మ. ఇంతకీ మన జీవితం సొంత కర్మగా సాగుతోందా, సృష్టి కర్మగా వ్యక్తమవుతుందా అన్నది మనకు తెలియాలి. ఆ గమనిక మనలో ఉండాలి అన్నాడు శ్రీకృష్ణుడు. సర్వధర్మాన్ పరిత్యజ్య అనేటటువంటి దీంట్లో చాలా వివరంగా చెప్పాడు ఆయన. అప్పుడే